ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితంలో చూసినట్లయితే మిస్వాక్ పద్ధతి మనకు కనిపిస్తుంది. అబూ హురైరా ఉల్లేఖన ప్రకారంగా నా అనుచర సమాజానికి ఇది కష్టం కాదని భావిస్తే ప్రతి నమాజ్ కంటే ముందు మిస్వాక్ చెయ్యాలని నేను ఆదేశించేవాడిని అని ప్రవక్త వారు చెప్పారు. ఈరోజు కూడా అరబ్బుల్లో పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఉంటారు, జబ్బులు ఒక చిన్న మిస్వాక్ పుల్ల ఉంటుంది. ఎంతోమంది నమాజీలు, చాలామంది జమాత్ వ్యక్తులు మిస్వాక్ చేస్తూ ఉంటారు. మిస్వాక్ చేయడం వల్ల, మిస్వాక్ ఏంటి, ఈరోజు ఏదైతే వేప పుల్లలు ఉన్నాయో అలాగే మిస్వాక్ అనేది ఒక చెట్టు బెరడు, అది చాలా న్యాచురల్గా ఉన్నటువంటిది. ఎవరైతే మిస్వాక్ చేస్తూ ఉంటారో వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు లేదని ఎవరంటున్నారు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO అంటుంది. మిస్వాక్ ఎవరైతే చేస్తారో వారికి క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువ, వారి నోరు చాలా శుభ్రంగా ఉంటుంది, ఐ సైట్ అనేది తగ్గిపోతుంది, కళ్ళలో ఉన్నటువంటి బలహీనత తగ్గిపోతుంది, అలాగే వారి నోరు చాలా శుభ్రంగా ఉంటుంది, నోట్లో బ్యాక్టీరియా అనేది చేరదు, అదేవిధంగా వారికి జ్ఞాపక శక్తి